మా ఇంటి దగ్గర ఇల్లు రిపేర్ కోసం వాళ్ళైతే ఇసుక తీసుకొచ్చి పోసారండి. అందులో మేము కచ్చగిల్లలు చూసి కచ్చగిల్లలు అయితే తీసుకున్నాము. చిన్నప్పుడు ఎంతోగానో ఆడుకునే వాళ్ళం. ఆ రోజులు గుర్తు చేసుకుంటూ ఇప్పుడు మళ్ళొకసారి ఆడుకుందామనేసి అందులో నుంచి అయితే కచ్చగిల్లలు అయితే తీసుకున్నామండి. ఎలాగో పిల్లలకు హాలిడేస్ కాబట్టి మా పాప నేనైతే ఇద్దరం ఆడాము. జనరేషన్ గ్యాప్ ఉంటుంది కాబట్టి ఆటలో కూడా కొంచెం తేడా కనిపించిందండి. నేను ఒకలాగా ఆడాను, మా పాప ఒకలాగా ఆడింది. డిఫరెన్స్ ఏంటో కనిపెట్టి మీరైతే కామెంట్ చేయండి. మేమైతే ఆడుకునేటప్పుడు చాలా ఎంజాయ్ చేసాము. మీ ఇంట్లో కూడా పిల్లలతో కలిసి ఇలా ఆడుకున్నారు కదా. ఈ గిల్లలు ఆడేటప్పుడు ఫస్ట్ కాయ నుండి మొదలు పెడితే మనము 4 అందుకునే వరకు ఆడతాము. తర్వాత కింద గుప్పి అని పైన గుప్పి అని అలా ఆడేసుకుంటాము. తర్వాత బండి అనే ఆట వస్తుంది. దాంతో అయితే చాలా సరదాగా ఉంటుంది. ఫస్ట్ అయితే వాళ్ళు ఒక కాయిన్ చెప్తారు, దాన్ని మనము చివర్లో పంపించాలన్నమాట. ఆ విధంగా బండిని అయితే సక్సెస్ఫుల్గా ఆడేశాను. తర్వాత ఆడేది కత్తెర అంటారు. కత్తెర తర్వాత అక్షింతల అంటారు. అవి ఏంటంటే మొత్తం గిల్లలన్నీ ఒకటి కూడా కింద పడకుండా పట్టుకోవాలి. తర్వాత టిక్కులు అంటారు. ఒక కాయతో మిగతా కాయలను టిక్ చేస్తూ ఆడుకోవాలన్నమాట. తర్వాత చివర్లో దోమ కొట్టడం అంటారు. మనమైతే ఎన్ని గిల్లలు పట్టుకుంటే అన్ని పాయింట్స్ మనకు వస్తాయన్నమాట. నేనైతే సక్సెస్ఫుల్గా నా ఆటను పూర్తి చేశాను. తర్వాత మా పాప అయితే ఆడడం స్టార్ట్ చేసింది. తను నార్మల్గా కొన్ని ఆటలు నార్మల్గానే ఆడింది. పాప అయితే ఒకటో టాల, రెండో టాల, మూడో టాల ఆడేసి తర్వాత 4వ టాల కూడా ఆడేసింది. పైన గుప్పి పెట్టి పట్టుకున్న తర్వాత ఒక గిల్ల అయితే విరిగిపోయింది. అయినా సరే మాకు సంబంధం లేదన్నట్టే ఆడేస్తుంది. ఆమె డైరెక్ట్గా పై మూటాల ఆడేసి డైరెక్ట్ బండి ఆడేస్తుంది. మధ్యలో తేడా, నేను ఆడిన ఆటకు తను ఆడిన ఆటకు తేడా అయితే గమనించారు కదా. తర్వాత డైరెక్ట్ టిక్కులు ఆడేస్తుంది. కత్తెర, అక్షింతలు అలాంటివి ఏమీ ఆడలేదు. టిక్కులు ఆడేటప్పుడు కూడా చాలా తొండిగా ఆడిందండి. తొండి పెట్టింది చాలా. ఎందుకంటే అవి ఒక కాయ తగలకపోయినా కానీ తగిలిందండి. తర్వాత ఏంటో 2 వేలు బట్టి ఇట్లా ఆడింది. ఆ ఆటనేమంటారో నాకైతే తెలీదు. లాస్ట్లో అయితే క్రికిల్ల ఆట ఆడిందండి. 2 వేల మధ్యలో ఒక గిల్ల పెట్టేసి క్యాచ్ పట్టుకుంటారు. తర్వాత దోమ. మీరు ఇప్పటికీ ఆడుతుంటే కామెంట్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.